సో ఇప్పుడు మనకి స్వతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు. అవును మేడం. సో వాళ్ళ గురించి ఏమైనా సాంగ్ ఉన్నదా? ఉంది మేడం. ఓకే. వారి గొప్పతనం మీద, వారి త్యాగాల మీద అవును. ఉంది. ఆ పాట కూడా ఉంది మేడం. ఓకే. అంబేద్కరుడు పుట్టినది అద్భుతమైనది భూమి, మహాత్మా గాంధీ పుట్టినది మహా గొప్పది భూమి. అంబేద్కరుడు పుట్టినది అద్భుతమైనది భూమి, మహాత్మా గాంధీ పుట్టినది మహా గొప్పది భూమి. మన్నెం దొర మన అల్లూరి గర్జించినది భూమి, ఎందరో ఎందరో మహానుభావులు ఉదయించినది భూమి. నా భారతదేశం భూమి, నా భారతదేశం భూమి. అంబేద్కరుడు పుట్టినది అద్భుతమైనది భూమి, మహాత్మా గాంధీ పుట్టినది మహా గొప్పది భూమి. జాతీయ గీతం రచయించిన నా రవీంద్రనాథుని భూమి, 3 రంగుల జెండను చేసిన పింగళి వెంకన భూమి. బగబగ మండిన నిప్పు కనిక నా భగత్ సింగుది భూమి, రొమ్ము విరిచి తన దమ్ము చూపిన కట్ట బ్రహ్మనది భూమి. ఓటమి తెలియని యుద్ధ వీరుడు శివాజీ మహారాజు భూమి, ఓటమి తెలియని యుద్ధ వీరుడు శివాజీ మహారాజు భూమి. తెల్ల కుక్కలను తరిమి కొట్టిన వీరులు పుట్టిన భూమి, నా భారతదేశం భూమి, నా భారతదేశం భూమి. అంబేద్కరుడు పుట్టినది అద్భుతమైనది భూమి, మహాత్మా గాంధీ పుట్టినది మహా గొప్పది భూమి. ఇట్లా రాసిన మేడం. ఎంత బాగుందో అసలు. అంటే అంటే వినడానికి కూడా ఒక గూస్ బాంబ్స్ వస్తున్నాయి, వింటుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ మేడం. వీటిని రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ బడ్జెట్ లేక ప్రతి పాట దాదాపు ఒక 60-70 సాంగ్స్ ఉంటాయి మేడం. 60-70 సాంగ్స్ ఒక దరిద్రం అన్ని ఏంటంటే మీరు రాసినవే? మొత్తం నేను రాసినది. వావ్. నా బ్యాడ్ లక్ ఏంటంటే మేడం, ఒక 3 months బ్యాక్ ఫోన్ పోయింది నాది. ఆ ఫోన్ లో సేవ్ చేసుకున్న పాటలు ఒక 40 దాకా మిస్ అయినాయి. ఓహో. నాకు ఒకసారి వాడిన పాట మళ్ళీ గుర్తుంటారు, మా మైండ్ లో రాదు, అందుకు సేవ్ చేసి పెట్టుకుంటాం ఫోన్ లో. ఆ ఫోన్ తో పాటు 30 పాటల దాకా పోయినాయి. అయ్యో. లేకపోతే ఇంకా 100 పాటల దాకా ఉండాల్సిందే. అవునా? నిజమే. అది బ్యాడ్ లక్ మేడం. చూస్తేనే తెలుస్తుందండి, పెద్ద ఊబిలాగా వస్తూనే ఉన్నాయి పాటలు. అన్ని ఇన్సిడెంట్స్ మీద ఇంత మంచిగా రాశారు. అసలు మీరు తెలుగు అంటే క్లాస్ మిడిల్లో స్కూల్ డ్రాప్ అవుట్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. 8th క్లాస్ వరకు అప్పట్లో అట్లా కుటుంబ సమస్యల వల్ల అట్లా ఆగిపోవాల్సి వచ్చింది మేడం. అదే, కానీ అయినా కూడా ఆపలేదు మీరు. లేదు మేడం, నాకు తెలుగు అంటే పిచ్చి, తెలుగు భాష అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, రాయడం ఇష్టం. మీ ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పారు? అందశ్రీ సార్ గారు మేడం. అందశ్రీ సార్ గారు. అతని గురించి అతన్ని ఎప్పుడైనా కలిసారా? ఇలా మీరు ఇన్స్పైర్ అయ్యారని ఎప్పుడైనా చెప్పారా? నాకు బాధ పెట్టే విషయం అదొకటే మేడం, సార్ని కలవాలని ఎంత ఆశపడ్డాను, కలవకుండా సార్ గారు ఈ మధ్యనే చనిపోయారు కదా, అందశ్రీ గారు, కలవలేకపోయాను. అదొక బ్యాడ్ లక్. మరి సార్ మీద ఏమైనా పాట రాసారా? రాసిన మేడం, తప్ప గురువు గారి మీద 2 పాటలు రాసిన. అయితే ఆయన మన పలక బల్పం పట్టలేదు, అక్షరాలు రాయలేదు అని చెప్పి అంటారు కదా మేడం, ఆయన అతన్ని పలక బల్పం పట్టకుండా ఇంత మేధావి అని చెప్పేసి నేను రాసుకున్నాను మేడం. పలక బలపం పట్టలేదు, పలక బలపం పట్టలేదు, తన స్వరముతోనే రాగాలు తీసిండు, పెన్ను పేపరును పట్టలేదు, ప్రకృతి ఒడిలోనే పాఠాలు రాసిండు. అమరుడా వయ్యా అందశ్రీ సారు, అమరుడా వయ్యా అందశ్రీ సారు, అందుకోని ప్రజల వేవేల దండాలు. పలక బలపం పట్టలేదు, తన స్వరముతోనే రాగాలు తీసిండు, పెన్ను పేపరును పట్టలేదు, ప్రకృతి ఒడిలోనే పాఠాలు నేర్చిండు అని చెప్పేసి ఆయనకు అంకితం ఈ పాట వేసింది. అవును, నిజమే. అంటే అతను కూడా పెన్ను పేపర్ పట్టకుండానే ఇంత మంచిగా కవిత్వాలు రాయడం గానీ పాటలు పాడడం కానీ చేశారు. సో మీరు కూడా అలానే 8th క్లాస్ వరకు చదివి మీరు కూడా అలానే చేశారు. అయితే గురువు గారు అందశ్రీ గారి మీద ఒక చిన్న అక్షరమాల అంకితం ఇస్తాను మేడం, కవిత్వ రూపంలో. ఓకే, చెప్పమంటారా? చెప్పండి. పెద్దలు గురు అందశ్రీ గారికి పదాభివందనాలు తెలియజేస్తూ, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని మనసుల రాక్షసత్వపు గుణాలను పాట రూపంలో కళ్ళకు కట్టినట్టుగా చూపించిన మహానుభావుడు అందశ్రీ గారు. తల మీద సుట్టాబట్ట ఆపైన పండ్ల తట్ట అని కాలే కడుపుల కన్నీటి గాథను కాలిన తన కడుపులోంచి పదాలను అల్లి పాటగా మలిచిన మహానుభావుడు. చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి అని పల్లె అందాలను పంట పొలాలను ప్రతిరోజు పల్లె ప్రయాణాన్ని పాట రూపంలో మలిచిన మహానుభావుడు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనమని తెలంగాణ తల్లి గొప్పతనాన్ని
బహు గొప్పగా గేయంగా వర్ణించి తెలంగాణ ప్రజల గుండె చప్పుడును ప్రపంచపటానికి పరిచయం చేసిన మహానుభావుడు అందశ్రీ గారు. అక్షరమే రాని అందశ్రీ నోట అణువణువున ఆనిముత్యాల వంటి పాటలు అనేకం. ఆయన కవిత్వం కమనీయం, ఆయన రచన రమణీయం, ఆయన పాట ప్రశాంతం. అందుకే అందశ్రీ గారు ఒక అద్భుతం. అందుకే అందశ్రీ గారంటే ఆదర్శం, అపారమైన అభిమానం. అందశ్రీ గారికి అంకితం ఇస్తూ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే సార్ గారు ఉండంటే ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అయితే కలవాలని ఒక ఆశ మాత్రం ఉండే. అవును, ఖచ్చితంగా కలుస్తాను అనుకున్నాను కానీ ఇంకా సార్ ఎక్స్పైర్ అయ్యారు. కలిసి అతను వారి మీద రాసిన పాటలు కూడా చూపిద్దాం అనుకున్నాను. బ్యాడ్ లక్. సార్ గారు లేకపోయినా సార్ పాటలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి తరతరాలుగా తెలంగాణ జాతికి అంకితం చేసిన మన తెలంగాణ గేయం ఒకటి చాలు. అవును. ఇప్పుడు భార్యాభర్తల మీద కొన్ని చిలిపి సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? రాసిన మేడం. అయితే అంటే భార్య తన భర్త గురించి, భర్త అందంగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు, కండలు కలిగి ఉంటాడు, కానీ సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. మంచిగా చూసుకుంటాడు కానీ ఎవరైనా నేర్పించినప్పుడు హీరోయిజం చూపించాడు అని చెప్పేసి భార్య అతన్ని తిడుతున్నట్టుగా కొంటెగా పాట పాడుకుంటుంది. అది ఎట్లా పాడుకుంటది అంటే, 6 అడుగుల వాడు నా మొగుడు, అందా చందాలు బాగా ఉన్నవాడు, 6 అడుగుల వాడు నా మొగుడు, అందా చందాలు బాగా ఉన్నవాడు, ఒళ్ళంత కండలే తిరిగినోడు కాని సున్నితమైన మనసు గల్లవాడు, ఒళ్ళంత కండలే తిరిగినోడు కాని సున్నితమైన మనసు గల్లవాడు, అడిగింది ఇస్తాడు బాగా చూసుకుంటాడు, అడిగింది ఇస్తాడు బాగా చూసుకుంటాడు, ఎవడైనా ఏడిపిస్తే ఒక్క గుద్దు గుద్దడు, ఎవడైనా ఏడిపిస్తే ఒక్క గుద్దు గుద్దడు, 6 అడుగుల వాడు నా మొగుడు, అందా చందాలు బాగా ఉన్నవాడు, ఒళ్ళంత కండలే తిరిగినోడు కాని సున్నితమైన మనసు గల్లవాడు అని కొంటెగా పెళ్ళం భర్త గురించి పాడుకుంటుంది. అంటే మీ పదాలు కూడా అంత స్పష్టంగా, అంటే అందులో ఇరికించినట్టేం లేవు పాటలో, ఇంత బాగా అంటే బాగా పదాలు అర్థమవుతున్నట్టు, అంటే నార్మల్ విన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతున్నాయి. సంస్కృతం అంటే మనం జనరల్ గా అనుకునే పదాలే మేడం, పెద్దగా చదవలేదు కాబట్టి జనరల్ గా అనుకునే పదాలనే పాటగా రాస్తాను. అక్కడక్కడ కొన్ని చోట్ల అవి కూడా తీసుకొస్తాను. ఓకే అవును మేడం.